ఒక దొంగ ఆ రాజుగారి ఇంట్లో నగలు కొట్టేసి పరిగెడుతున్నాడు. భటులు వెంటబడ్డారు. ఏం చేయాలి తోచక అటు ఇటు చెట్టు ఎక్కేసాడు. చీకటి, చిమ్మ చీకటి. వాళ్ళు అటు ఇటు వెతికి వెళ్ళిపోయారు. ఈ దొంగ దిగి ఆ నగలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసుకుని ఇలా చాలా దొంగతనాలు చేసి రకరకాలుగా మొత్తానికి ది ఎండ్ చచ్చిపోయాడు. చచ్చిపోతే పట్టుకుపోతుంటే కైలాసం నుంచి శివ గణం వచ్చి లేదు వీడిని కైలాసం తీసుకెళ్ళాలి. ఇదేమిటండి వీడు దుర్మార్గుడు, దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు, రకరకాల ఏమి చేసినా సరే వాడు శివభక్తుడు, అదెట్లా అన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్. వాడు పరిగెడుతున్నాడే దొంగతనం చేసి ఆ రోజు శివరాత్రి. వీడెక్కింది మారేడు చెట్టు. వీడికేమో ఆ రోజు జాగారం, దొంగలు కింద ఎక్కడ దిగుతే పట్టుకుంటాడు అని తెలియకుండానే జాగారం చేశాడు. ఫుడ్ లేదు, ఉపవాసం చేశాడు. ఆడి కదలికల వల్ల ఆ మారేడు చెట్టు ఆకుల కింద ఒక శివలింగం ఉంది, దాని మీద పడ్డాయి. అంటే తెలియకుండానే ఉపవాసం చేశాడు, జాగారం చేశాడు, మారేడు పత్తితో అభిషేకం కూడా చేశాడు. ఇంకా వాడు శివభక్తుడు కాకేమిటి నైనా, తెలియకుండా చేసినా సరే నీకు భక్తి వల్ల ఇది లభిస్తుంది.